వెల్కమ్ టు బిగ్ కనెక్ట్ విత్ సురేష్ కొండేటి. ఆయన ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ అందరికీ పాపులర్, అంటే ప్రేక్షకులకి ప్రజలకి బాగా చేరువైన వ్యక్తి బాబు మోహన్ గారు. ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్గా నిలిచిన వ్యక్తి బాబు మోహన్ గారు. ఆయన రాజకీయ విశేషాలు, సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం విందాం. నమస్కారం అండి బాబు మోహన్ గారు. ఫస్ట్ అలా అడిగాను అనుకోవద్దు, కానీ ఒక పొలిటికల్ స్టార్ కమెడియన్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది అంటే? ఆయన పొలిటికల్ స్టార్ అంటే పాపం తలుగుతుంది. అందరూ అనుకునేది అదే. పిచ్చోళ్ళు, వాళ్ళే పిచ్చోళ్ళు, జనాలు పిచ్చారు, కేవలం పిచ్చారు కాదు. ఓకే, నెవర్. ఎందుకంటే 30 years నుంచి నేను ఆయన బ్రదర్ ఇల్లు ఇక్కడే పక్కనే. అసలు నేను ఇక్కడ ఇల్లు కొనడానికి కారణమే ఆయన బ్రదర్ డేవిడ్ రాజు. ఓకే, నా కాన్స్టిట్యున్సీలో 1200 ఎకరాలు కొని ఆర్ఫన్ పిల్లల స్కూల్, పేద పిల్లలకు ఒక పెద్ద స్కూలు, పెద్ద హాస్టలు, నేనే వండర్ అయిపోయాను. ఇలాంటి హాస్టల్స్ దేశాల్లో ఉన్నాయి, వైజాగ్లో కూడా ఉంది, ఇంకెక్కడికి కూడా ఉన్నాయి. ఆయన ఎవరి డబ్బు తినాలి, ఆయన డబ్బు పేదోళ్ళు తినాలి, పేదోళ్ళు బతకాలి, పేదోళ్ళు అని కోరుకుంటాడు ఆయన. ఆయన 3 విమానాలు ఉన్నాయి, అంటే ఒక విమానం 747, 2 హెలికాప్టర్లు ఓన్. ఒకసారి ఆయన అమీర్పేటలో ఆఫీసు ఇల్లు బేరవాడాడు డేవిడ్ రాజు గారు. ఆయన రావడానికి కుదరదు, కానీ కాదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చూడాలి, నువ్వు విమానంలో నుంచి చూసిపో అని అంటే ఆయన హెలికాప్టర్లో వచ్చాడు. వచ్చి ఆ ఇంటి మీద తిరిగి బైనక్కల్స్తో చూసి ఓకే బాగుంది కొనండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ పైనుంచి. దట్ ఈస్ కేఏ పాల్ గారు. పిచ్చి ముండా కొడుకులు కొందరు. అంటే దీనికి 30 కోట్ల ఖర్చు అయింది ఆయనని పిచ్చోడు అనిపించడానికి, అట్లా ప్రచారం చేయడానికి. ఎవరు ఖర్చు అయింది? ఒక ఆయనకి ఇది చేయించిన ఆయనకి కొన్ని టీవీలని కొని వాటితోటి ఒక సీఎం హోదాలో చేయించాడు. ఇది అందరికీ తెలుసు, నీ దాకా ఎందుకు రాలేదు. అయితే ఆయన మాట్లాడటము స్ట్రైట్గా ఉంటుంది. ఆయన బైబిల్ వాక్యం చెప్తే కొన్ని లక్షలు నేను చూశాను. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ని వరంగల్ తీసుకొచ్చాడు. 95 దేశాల ప్రెసిడెంట్లు ఈయనని మహానుభావుడు అంటారు. ఓకే ఓకే, తెలుగువాడు ఇంతటి మహానుభావుని పిచ్చోడు కమిడియన్ అంటే దేవుడు ఊరుకుంటాడా? ఓకే, ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నావు? కేఏ పాల్ గారి ద్వారా తెప్పించాడు చంద్రబాబు. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి తర్వాత మినిస్టర్గా చేసి ఇంత చేసిన ఆయన బీజేపీలో 12 రాష్ట్రాలకు ప్రచారం చేసిన, అండమాన్లో కూడా గెలిపించి వచ్చిన బండి సంజయే చెప్పిండు లక్షల మీటింగ్లో నాన్న గెలిపించిండు ఎంపీ. కానీ ఆయన ఎమ్మెల్యేగా డిపాజిట్ రాలే, ఎంపీగా 90,000 మెజార్టీతో గెలిచిండు. వాళ్ళు ఏమైనా గూడిపడడానికి చేశారంటారా? అవన్నీ జరిగినాయి తమ్ముడు. డిసెంబర్ నుంచి నా ఫోన్లు ఎత్తలేదు. 3 సార్లు ప్రధానమంత్రి వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటిమేషన్ కూడా లేదు. నడ్డా గారు, అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నన్ను అవాయిడ్ చేశారు. అంటే జనరల్గా ఒక మనిషి మీద మంచి పనులు చేయకపోయినా ఆ ప్రభావం ప్రజలు ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటారు. అయితే ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే మనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, కొంచెం దూరంగా పెట్టడం కానీ, లేదా ఆ మనిషి గురించి మనం ఎప్పుడైనా చెడుగా మాట్లాడితే చేస్తారు. సో మీకు ఇంత పాపులర్గా ఉండి, ఇంత ప్రజల్లో క్రేజ్ ఉండి, కొందరు వ్యక్తులు ఇప్పుడు మీరు చూడదంటూ లేదు, అత్యున్నత స్థాయికి అన్ని చూసేశారు, వెలుగు. అట్లా మీరు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారనేది ఎప్పుడైనా మీరు అనాలిసిస్ చేసుకున్నారా? అసలు చేసుకోలేదు. ఎందుకని? ఏమో అంటే నేను అంత లోతుగా ఆలోచించాల్సినంత విషయం కాదు ఇది అనుకున్నా. ఒక వెలిగిన వాళ్ళు మనకు ఆ తట్టుకోవడం, మళ్ళీ తర్వాత ఇలా మనం చూడాలి, మనకి ఇలా చేసుకోవాలని ఇలా అనుకుంటాం కదా, ఇది ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్గా అనిపిస్తుంది, బాధేస్తుంది. నేనేం బాధపడలేదు. ఈ పార్లమెంటు 17 స్థానాల్లో కూడా పోటీ చేస్తుందాం అంటే ఇక్కడ. అంటే ఇప్పుడు కేఏ పాల్ గారు ఇక్కడ పోటీ చేయొద్దు అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదో ఇక్కడ పోటీ పెట్టొద్దని అన్నారట, రిక్వెస్ట్ చేశారట. ఓకే, సరే ఆయన సీఎం కావటానికి ఫోన్లు, సోనియమ్మ ఏదో సంథింగ్, వారి ఆశీస్సులు కూడా ఉన్నాయట.
ఎవరన్నారు? పాల్ గారు అన్నారా? చెప్తున్నా కదా ఓకే, చెప్పండి. పాల్ గారు అన్నారనే చెప్తున్నా. ఓకే ఓకే. ఇక్కడ పోటీ పెట్టనంటే పాపం పెట్టొద్దు అనుకున్నాడు. అక్కడనే ప్లాన్ చేసుకున్నాడు ఆయన కూడా ఆడ పోటీ చేసేందుకు. సరే ఆయన వైజాగ్లో ఆయన ఆస్తులు గీస్తులు ఆయన అంత పుట్టింది పెరిగింది అంత అక్కడే కాబట్టి చదువుకున్నది అక్కడే కనుక ఆయన అక్కడ పోటీ చేయాలనుకున్నాడు. అక్కడనే పెడదాము ఈసారికి పోటీ అనుకున్నాడు. నేను వచ్చేసరికి నా కోసమని వరంగల్లు పెడుతున్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఒక్క చోట పోటీ, వరంగల్ ఇంకెక్కడ లేదా? బాబుమోహన్ ఇంకెక్కడ పోటీ చేయట్లేదు, టైం లేదు. ఇప్పుడు తెలంగాణ మీరు అధ్యక్షుడా? నేనే. ఓకే. నన్ను అనౌన్స్ చేశారు. ఓకే. ఇప్పటికిప్పుడు క్యాండిడేట్ అని పెట్టి ఇప్పటికిప్పుడు పెడితే కనీసం ఒకటన్నా గెలిస్తే ఒక క్రెడిట్ ఉంటుంది. గబగబా పెట్టేసి అన్ని ఓడిపోతే అదొక మైనస్ పాయింట్ అయింది. అందుకని నేను కూడా వద్దులేండి సార్ అన్నా. నేను కూడా వద్దులేండి సార్, నెక్స్ట్ టైం పెడదాం. వన్ మెన్ ఆర్మీ షో ఇప్పుడు మొత్తం మీరు నా అంటే ఇక లేదు నువ్వు పోటీ చేయాల్సిందని పాల్ గారు అంటున్నారు. సరే అది చూద్దాం, ఇంకా టైం ఉంది. ఏదైనా రాజకీయం అనేది కూడా 100% డబ్బుతో ముడిపడి ఉంటుంది. సో కేఏ పాల్ గారు ఏం తాయిలం ఇచ్చి మిమ్మల్ని దీంట్లో దించారు అంటే? ఎన్నికల వ్యవహారం తమ్ముడు విప్పి చెప్పకూడదు. అంటే ఆయన అన్ని వాడుకోవటానికి లేకుండా ట్రస్టీగా ఉన్నాయి కాబట్టి. ట్రస్టీగా కాదు తమ్ముడు, సీజ్ చేశారు. నేను ఇందాక చెప్పిన ఆయన. ఓకే ఓకే, అది అదే అయ్యో అప్పటి నుంచి సీజ్ అది బయటకు ఇక రావు, ఇక్కడికి రాకుండా ఆపారు. అప్పుడు కూడా సోనియా గాంధీ గారికి చెప్పి సరే సోనియా గాంధీ గారు తెలుసుకున్నారు అనుకో. ఇప్పుడు తెలంగాణ మీకు ఇన్ఛార్జా లేదంటే అధ్యక్షుడా మీరు? ఇప్పుడు అధ్యక్షుడిని. ఓకే. ప్రజాశాంతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. అంటే మీరు చూడండి, మీరు అచీవ్ చేయింది ఏది లేదు. ఈ టైంలో ఎందుకురా ఇవన్నీ అనేది ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎందుకు ఇంకా పాకులాడుతున్నారా అంటే ఎవరన్నా? నేను పాకులాడట్లా, నా వెంట పడితే. ఓకే. నేను ఇక్కడ పాకులాడిపోలే. ఒక పెద్ద మనిషి 3 నెలలు నా వెంట పడ్డాడు. ఆయన నేను ఇక్కడ ఉన్నా కదా రాలేనన్నా. ఇక్కడ దీనికేమో 3 నెలల నుంచి నా ఫోన్లు ఎత్తట్లేదు, నాకు ప్రోగ్రాంలు చెప్పట్లేదు. 3 సార్లు ప్రధానమంత్రి వస్తే ఆయన ఎంత మురుసుకుంటాడో నన్ను ప్రధానమంత్రి గారు. ఓకే. అరే ఇతను కూడా స్టారే అన్నాడు. ఓకే. మీరు బేసికల్లీ ఐఎమ్ ఏ ఫిల్మ్ యాక్టర్ సార్. ఐ యాక్టెడ్ 1400 పిక్చర్స్ అని చెప్పి ఐఎమ్ 3 times ఎమ్మెల్యే, క్యాబినెట్ మినిస్టర్. అరే అన్నాడు. ఎంత లైక్ చేసిండండి అది. ఆయన వస్తే ప్రోగ్రామే చెప్పకపోతే సంగారెడ్డికి వస్తే తమ్ముడు అప్పుడు అదే రోజు నేను పాల్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. నేను ఒకసారి మాట్లాడాలన్నా కూడా అని మెసేజ్లు పెడుతుంటే సరే ఇక్కడే ఉన్నాడు కదా అని పోయినా. అక్కడ కూడా నేను చేరలా. నాకు ప్రచారం చేస్తావా చేయవా? ఎందుకు చేయను సార్, ఎవడెవడో పనికి మాలిన వాళ్ళకు సార్ ప్రచారం చేసిన మీకెందుకు చేయను సార్? మీరు దైవాంశ సంభూతులు. మీరు కొన్ని లక్షల మంది మిమ్మల్ని చూడటానికి వచ్చినది నేను చూసినోని, కళ్ళారు చూసినోని కదా సార్, మీకు తెలుసు కదా. డేవిడ్ రాజు గారితో నేను ఫ్రెండ్లీగా వచ్చేవాడిని, మీకు తెలుసు. ఎందుకు ప్రచారం చేయండి సార్? చేస్తాను. మరి నాకు కండ వేసుకోకుండానే చేస్తావా అన్నాడు. వేసుకుంటా సార్, అప్పుడు ప్రచారం అప్పుడు వేసుకుంటా సార్. లేదు నేను ఇప్పుడే వేస్తా. అది వేసుకోండి సార్. అడగ టక్కున వేసేసిండు. ఓకే ఓకే. ప్రెస్ ముందు నేను అట్లా అనలేను కదా. హ్యాపీ సార్, వేసుకోండి సార్, మీ ఇష్టం సార్ అంటే వేసినాక అంతే కదా. కొంచెం కూడా ఆలోచించాలి మీరు అప్పుడు. ఇంకా అసలు ఏం ఆలోచిస్తే అప్పటికప్పుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎందుకు వచ్చారు? అక్కడ మీకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలేదు నాకు. ఓకే. ఇంటెన్షనల్గా ఇవ్వలేదు. ఓకే ఓకే. ఒక ప్రెస్ ఓడి కోసమని నాకు ఇవ్వలేదు. వాడు నా కాన్షియన్స్ ఓడే. ఇప్పుడు సరిపోయింది. వాడు భూములు అమ్ముకున్నాడు, కబ్జాలు అమ్ముకున్నాడు, ఎంత చెడ్డ పేరు తేవాలో అంత చేసిండు. అన్న పార్టీ కోసం పాపం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే ఏపీలో పరిస్థితులు చూస్తున్నాం. పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడి కోట్ల రూపాయలు వెచ్చించి కోట్లు ఖర్చు పెట్టి వారి చివరి నిమిషంలో ఇంకొకటి ఎవరికో యూఎస్ నుంచి రావటం లేదా ఇంకొకటి ఎవరికో ఇవ్వటం, ఈ కష్టపడి చేసిందంతా వాళ్ళంతా పాపం వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. వాటి గురించి ఒక రాజకీయ నాయకుడికి మీరు ఏం చెప్తారు? ఇది దురదృష్టకరం. పిచ్చకుంట్ల పాలన అంటారు చూశారు, అది జరుగుతుంది. కానీ కష్టపడ్డోడిని పక్కన పెట్టి
ఇప్పుడు నేను వరంగల్కి ఎన్నిసార్లు పోయినో నేను క్యాండిడేట్ నేనే కదా అని నాకు ఇవ్వకుంటే ఎవడో నల్గొండ జిల్లాలోకి ఇచ్చారు. అసలు వాడికి ఏం సంబంధం లేదు, వాడు నోవే కన్సర్న్, నేను ఆడు పుట్టినోడిని. న్యాయం అది కాదు, కానీ అదే జరుగుతుంది. అందుకని చాలామంది వెళ్ళిపోయారు. ఇక ఈ భూమి మీద ఈ తెలంగాణలో ఈ వెధవల వల్ల పార్టీ పెరగదు, పార్టీ గెలవదు. రాసి పెట్టుకోండి. ఓకే. ఎందుకంటే వీళ్ళ డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తుండ్రండి. ఇంత పెద్ద పార్టీకి పాపం నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు ఎంత మంచి వాళ్ళు, ఎంత మంచి లీడర్సు. వాళ్ళు ఎంత మంచి లీడర్సో ఇక్కడంత బఫూన్ గాళ్ళు బయలుదేరారు. మీరు కేవలం సినిమాల్లోకి చేయకుండా రాజకీయ వెళ్ళడం వల్లే మిమ్మల్ని ఇండస్ట్రీ కొంచెం దూరంగా ఉంచింది అనుకుంటున్నారా? ఎందువల్ల? లేదంటే అది ఒకప్పుడేమో మినిస్టర్గా ఉన్నప్పుడేమో నేను నటించకూడదు. అక్కడికి పర్మిషన్ అడిగిన, క్యాబినెట్ పర్మిషన్. చంద్రబాబు గారు ఒప్పుకోలేదు. వద్దు, నాకు కామెడీ మంత్రి వద్దు, సీరియస్ మంత్రి కావాలి, నువ్వు నటించవద్దు అన్నాడు. బ్రేక్ పడింది. ఓకే. బాబు మోహన్ నటించట్లేదు అనేది వచ్చేసింది. అంతకుముందు ఏంటి, కథ తయారయ్యేటప్పుడే బాబు మోహన్ క్యారెక్టర్ కంపల్సరీ కోట బ్రహ్మానందం అని రాసుకునేది. కానీ ఇప్పుడు లేడుగా బాబు మోహన్. కనుక మామూలుగా కథ రాసుకుంటున్నారు, ఎవడు దొరికితే అవన్నీ పెడుతున్నారు. కనుక నాకు గ్యాప్ వచ్చింది. ఏది దీని తర్వాత నటిద్దాం అనుకుంటే మంచి వేషాలు రాలేదు. ఈ పిచ్చి వేషాలు ఏంటి నేను అని కొంచెం వెనక ముందు ఆడి సెలెక్ట్ చేయటం పెట్టుకున్నాను. మిమ్మల్ని రీప్లేస్మెంట్, మీరు పొలిటికల్ బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని రీప్లేస్మెంట్ చేసినట్లు ఎవరో, అంటే నా పాత్ర ఇగో ఈయన ఎక్కువ వచ్చినాయి, నన్ను రీప్లేస్మెంట్ చేసినట్టు చెప్తున్నా అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎవరు అనిపించింది? లేదు, నన్ను రీప్లేస్మెంట్ జాలరు. అవునా? ప్రజలు చెప్పేది నేను, మీకు రీప్లేస్మెంటే లేదని. కొన్ని వందల మంది ఇవాళగా కూడా ఒక 10 మంది వచ్చారు పొద్దున రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి, ఒక కమ్యూనిటీ వాళ్ళు అన్నారు. అందులో 10-15 మంది లేడీస్ కూడా ఉన్నారు. అసలు ఒక్కొక్కళ్ళు ఫోటోలు ఇట్లా నన్ను పట్టుకొని, దేవుడు సార్, మీరు మహానటులు సార్, మిమ్మల్ని చూడటం అదృష్టం కూడా దిగారు. వాళ్ళు అన్నారు మీకు రీప్లేస్మెంట్ లేదని. సరే, ఇప్పుడు కమెడియన్స్, ఇప్పుడు సినిమాలు అనేది చాలా రేర్గా తక్కువ జరుగుతూ ఉంటున్నాయి. అయితే 1000కి పైగా సినిమాలు నటుడిగా పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఇప్పుడు వస్తుందంటే నాకు తెలిసింది ఎవరికి సాధ్యం కాదనిపిస్తుంది, భవిష్యత్తులో కూడా ఉండదు. దాని గురించి మీరు అట్లా చేసేది కదా తమ్ముడు. రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసినాను తమ్ముడు నేను. చిన్న విషయమా? 10 సంవత్సరాలు 6 షూటింగులు, 5 షూటింగులు. చిన్న సినిమాలుగా కూడా మేము తెల్లవారుజామున 4 to 6 ఇచ్చేటోళ్ళం. అంటే మేము భయపడేది ఆయన ముందు. ఏం కాదు, నేను వస్తా అని వచ్చేవారు చిరంజీవి గారు. మహానుభావుడు అన్న నా చీరన్న. ప్రభుత్వం ఉద్యోగం చేసుకునే ఒక మనిషి నటుడిగా అత్యున్నత స్థాయికి ఎదగటం, తర్వాత పొలిటీషియన్గా ఎదగటం, ఒక్కసారి వెనక్కి తలుచుకుని మీకు అనిపిస్తుంది? ఆశ్చర్యమే కదా. స్టూడెంట్గా నెంబర్ 1, క్లాస్ లీడర్, క్లాస్ ఫస్ట్, ఆ నుంచి ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్గా నెంబర్ 1, పొలిటీషియన్గా నెంబర్ 1. అంత లెజెండరీ డైరెక్టర్ చేసిన మీరు ఇప్పుడున్న దర్శకుల గురించి ఏం చెప్తారు? అంటే వీళ్ళు స్క్రిప్ట్ సరిగా చూసుకోవట్లేదు. గతంలో ఉన్న వాళ్ళంతా స్క్రిప్టే హీరో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఈవీవి గారు అయితే ఫైనల్ అయిన స్క్రిప్ట్ను కూడా 10 మందితో రాయించిన స్క్రిప్ట్ను కూడా ఆయన మళ్ళీ రీరైట్ చేసుకునేవాళ్ళు. స్పాంటేనియస్గా రీరైట్ చేసుకొని షూటింగ్ రేపు తీసే షార్ట్స్ అన్ని, సీన్స్ అన్నీ 3 సీన్లు అయితే 3, 2 అయితే 2, 5 అయితే 5, నైట్ మళ్ళీ తిరిగి రాసుకునేవాడు. ఇక దాంట్లో అక్షరమొక్క మారనీయుడిగా. సరే, ఇప్పుడు మీది సినిమాది బాబుమోహన్ పేరు చెప్పగానే కొన్ని సంవత్సరాల పాటు అట్లా గుర్తింది, వెంటనే కోట శ్రీనివాసరావు మీ కాంబినేషన్ అట్లా సెట్ అయింది. మధ్యలో ఆ సక్సెస్ఫుల్గా అన్ని సినిమాలు చేసిన మధ్యలో మేమిద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టడం అట్లాంటి ఎవరైనా ఫిట్టింగ్లు పెడతారు కదా. ఇది చిత్రసీమ
చిత్రాలు ఉంటాయి. సినిమా ఎవరు సినిమా ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు ఒక ఉంటాయి. వెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రాజకీయాలు ఉంటాయి. ఎక్కువ ఉంటాయా? అసలు బయట రాజకీయం అది రాజకీయం కాదు. ఇక్కడ రాజకీయాలు ఎక్కువ. అయ్యో ఆ, అలా మీరు బలయ్యారా కొన్నిటికి? అయినాం కదా, విడిపోయినా కూడా నన్ను ఇండస్ట్రీ నన్ను కాపాడింది. ఓకే. కళామ తల్లి నాకు ఎప్పుడైతే సరే బాబు మోహన్ ఉంటే నటించామని ఏదో అనుకున్నారట ఒక ఇద్దరు. సరే ప్రొడ్యూసర్లు ఏం చేశారు ఇది నాకు చెప్పకుండా నాకు ఒక పాట ఒక 2 డైలాగులు పెట్టడం మొదలుపెట్టారు. అట్లా కూడా హిట్లు అలా అయితే చాలా సినిమాలు చేశారు కంటే తెలుసు. అప్పుడు మళ్ళా వీళ్ళు అని దాసర్ గారి దగ్గర పెట్టి కాంప్రమైజ్ అంటే దాసర్ గారు ఏరా బాబు కలిసి ఉండండి రా అందరూ అంటే, అయ్యో గురుగారు నాదేం లేదు, నేను కలిసి ఉండి పని చేయడానికి నేను రెడీ గురుగారు, వాళ్ళు మరి ఎందుకో బాబు మోహన్ ఉంటే చేయమని అన్నారట. అప్పుడు ప్రొడ్యూసర్లు నాకు ఒక పాట పెట్టడం మొదలుపెట్టారు. నాకేం లేదు గురుగారు అన్న అంటే అప్పుడు పిలిచి కౌగులించుకోండి అని. అది ఒక విచిత్రం అది. ఓకే 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 ఓకే. కానీ కళామ తల్లి నన్ను వదిలిపెట్టలేదు. ప్రొడ్యూసర్ మహాశయులు, డైరెక్టర్ మహానుభావులు నన్ను వదిలిపెట్టలేదు. పాపం కోటగారు తెలుసుకున్నాడు తర్వాత ఓకే. తప్పు జరిగిందని తెలుసుకొని సారీరా అన్నాడు. పాపం ఓకే అన్నాడు, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు పాపం. ఓకే. ఈ మధ్య కలిసారా? ఈ మధ్య ఈ బిజీలో కలవలేదు నేను. మ్మ్, మ్మ్. 3-4 నెలల క్రితం పోయినా, ఇంటికి పోయినా. మ్మ్, మ్మ్. ఈ మధ్యనే పోలే నేను, 3-4 నెలలు అవుతుంది. ఓకే ఓకే ఓకే. కానీ ప్రాణం బీగుతుంది, ఎట్లా ఉన్నాడో ఏమో పాపం కోటన్న. మ్మ్. ఆయన కూడా ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలిచారు కదా అప్పుడు. అది నా గురించి గెలిచింది. అవునా? మరి పక్కపక్కిళ్ళు కదా, అవునా? రోజు పొద్దున్నే జనం వినం, నాకు పోలీసు గిలీసు ఏ. ఏంట్రా అంతమంది రావాలా ఇంటికి, నువ్వు ఎమ్మెల్యే అయితే ఆయన మామూలుగా సెటైర్లు వేస్తారు కదా. సెటైర్లు వేస్తారు కదా బీభత్సం. అంటే, అరే ఎమ్మెల్యేని వస్తారు నీకు తెలియదు అది అంటే ఏనండి, మేము కూడా వెళ్తాం లేబోయ్ అని. ఇక వాడు హోంవర్క్ చేయడం మొదలుపెట్టి బీజేపీ టికెట్ సంపాదించి మళ్ళీ నన్ను ప్రచారానికి రమ్మని, అరే రా నువ్వు వస్తే గెలుస్తారా, పోయినాగా ఓకే. పోయినా. కానీ తిట్టిన లంచ్ టైంలో మందు పెట్టుకుంటావు జనం. అరే రారా సారీ అన్న, అంత బతిలాడుతున్నాడు అని ఆయన కార్యకర్తలు వీళ్ళు అన్నారు. సో సారీ, నేను అట్లా నాకెప్పుడు జనంలో దాగుడు అయ్యి నాకు ఇష్టం లేదు. మీరు ఎప్పుడు తప్పుడు పని ఏ నాడు క్వశ్చనే లేదు. షూటింగ్లో ఉండగా కూడా? అస్సలు వాళ్ళన్నే నేర్పింది, ఎవరో కాదు. మీద కూర్చునేవాడు నాకు, ఓకే 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 మీద కూర్చొని నోట్లప్పుడు తాగు అని ఓకే ఓకే. అలవాటు చేసింది బాలయ్యబాబు. వాళ్ళన్న. ఓకే ఓకే ఓకే. అంటే ప్రేమ అంటే ఆయన అలవాటు చేస్తే మనం అలవాటు చేసుకుంటాం, కానీ ప్రేమతో చిరన్న కూడా ఎప్పుడు బర్త్డే ఉన్న పాపం నన్ను బాగా అంటే నేనే తాగినట్టుగా యాక్షన్ చేసి అవతల పడేది. ఒకసారి దొరికించుకున్నాను, పట్టుకున్నాడు. ఓకే. అరే బాబు మనకి ఎదుగుతా దాపించున్నాడే చిరన్ననే ఇప్పుడు, అరే బాబు మనకు షూటింగ్ ఉందయ్యా, ఎవరు దాపించారా పాపం. ఎట్లా నేను అక్కడ మాట ఇచ్చాను రాఘవేంద్రరావు గారికి, పెళ్లి సందడి షూటింగ్ మెడ్రాస్లో. ఓకే 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 ఓకే. నేను 2:33 కల్లా షాట్లో ఉండాలి. ఇక్కడనేమో మొత్తం 10 మంది హీరోలు అంతా టాపులు. ఇక నేను ఊగుతుండగా ఎప్పుడు దాపించారు అంటున్నాడు. కూర్చొని పెట్టండి పాపం అంటున్నాడు. చూసిన చిన్నగా ఇటు అనుకుంటా అక్కడికి పోయినాయి. చిరండా షూటింగ్కి వెళ్తున్నా బాయ్ అన్న, పట్టుకోండి బాబు మనం పట్టుకోండి, ఇంకెక్కడ కూడా ఉరుకు. మీ జీవితంలో అత్యంత విషాదమైన సంఘటన ఏంటంటే చేతికి అందిన కొడుకు చనిపోవడం. అప్పుడు అది అసలు ఎప్పుడు మనం మర్చిపోలేదు. అంటే దేవుడు ప్రతిదానికి కొన్ని చేస్తాడు. భరణిగాడు ఈ విషయంలో ఒక మాట అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. తల్లి చనిపోద్ది, తండ్రి చనిపోతాడు, అక్క చనిపోద్ది, చెల్లె చనిపోతాడు, భార్య చనిపోద్ది. ఎవరు చనిపోయినా ఉద్యోగం రీత్యానో వ్యాపారాల రీత్యానో బిజీ అయిపోతారు. ఒక నెల కొంచెం మర్చిపోతారు, 2 నెలల్లో ఇంకో కొంచెం మర్చిపోతారు, 3 నెలల్లో ఇంకొంచెం మర్చిపోతారు, 4-5 నెలల్లో అసలుకే మర్చిపోతారు, నార్మల్కి వస్తారు అని చాలాసార్లు చెప్పి అందుకని నేను ఇట్లాంటి బాగా షేర్ చేసుకుంటాను. చెప్పి కన్న కొడుకు
చనిపోతే మాత్రం జ్యేష్ఠపుత్రుడు చనిపోతే అది ఎప్పటికీ మార్చిపోదురా. చితిలో నీ శవం కాలినప్పుడే మర్చిపోతావు నువ్వు. అది అప్పటిదాకా ఈ దుఃఖం నేను వెంటాడుద్దు అన్నాడు. ఓకే 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 ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పటికి వెంటాడుతుంది తమ్ముడు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని చూసేసిన తర్వాత మీరు ఇంకా పాకులాడటం ఇంకా ఏదో సాధించాలి ఏదో చేయాలనేది విశ్రాంతి లేకుండా ఇట్లా చేయటం అనేది దానికి కొంతమంది ఎందుకు బాగుమోహన్ అన్న కొంచెం మీరు రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ ఇంకా మీరు ఎందుకు చేసుకుంటారు, మీకు నెలకి ఒక 5 లక్షలు 10 లక్షలు మీ రెంటల్స్ వస్తాయి, హ్యాపీగా మీ జీవితాన్ని మీరు అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవడు ఏదో మాట్లాడుకున్నాడని నేను దానికి ఎప్పుడు రియాక్ట్ కాలేదు. నెంబర్ 2. నెంబర్ 3, నాకు నో బ్యాక్గ్రౌండ్, నో గాడ్ ఫాదర్. నేను ఎక్కడికో పోయి నేనేం నేర్చుకొని వచ్చినని కాదు. నేను ఉద్యోగం చేయాలా, నేను చదువుకోవాలా అనేదే ఉండేది నా మైండ్లో. ఇది దేవుడిచ్చిన అవకాశాలు, లేకుంటే నో బ్యాక్గ్రౌండ్. అసలు నేను ఎవరిని, నేను పెద్ద ఏ పుడింగినా చంద్రబాబు లైక్ చేయటం ఏంటి, ఎన్టీ రామారావు గారు లైక్ చేయటం ఏంటి, తమ్ముడు మీరు చాలా ఓగపడతారు తమ్ముడు, మీరు అక్కడికి వెళ్ళండి, వారిని ప్రచారం చేసి గెలిపించనండి, వెళ్ళండి మీరు. దేవుడు, నా దేవుడు ఒక పక్క, చంద్రబాబు బాబుమోహన్ ఒక పక్క, కేసీఆర్ కూడా బామ్మారిది అని. అవును, కేపాల్ గారు ఆయన భగవత్ స్వరూపులు. నాకు ఎంతమంది ఆయన భక్తులు తమ్ముడు. మీరు ఆయన చేసే పనులు సరదాగా ఒక కమెడియన్ చేసినట్టుగానే ఆయన చేసే పనులు కానీ ఆయన పరిగెట్టడం, మాట్లాడటం, ఆ బిహేవ్ చేయటం, ఇవన్నీ అవి దాన్ని మనిపించడానికి ట్రై చేయలేదా? కొన్ని చెప్పగలిగినవి చెప్తాం తమ్ముడు. అయితే డిగ్నిఫైడ్గా ఉండాలి తమ్ముడు. కాదు తమ్ముడు, మీరు బాగా ఆలోచించండి, లేకుంటే మేధావులతో ఈ పాయింట్ మాట్లాడండి. భగవత్ కటాక్షం ఉన్నోళ్ళు కొంచెం వాళ్ళ చేష్టలు, అంటే ఆ రంగానికి కాకుండా ఇంకొక వెరైటీ ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏదో చేష్టల్లాగా అనిపిస్తాయి. బాగా ఆలోచించుకో. దేవుడు పూనకం వచ్చిన వాళ్ళు ఇట్లా మంచిగా చెప్పండి అంటారా, అట్లే ఉంటారు. నేను గ్రహించింది చెప్తున్నా. ఇప్పుడు బాబుమోహన్ ఆస్తి విలువ నా కష్టార్జితం తమ్ముడు. ఇది ఈ కాళేశ్వరాలు గీలేశ్వరాలు దొబ్బిది కాదు. సినిమాల్లో కింద పడి మీద పడి దెబ్బలు తగిలించుకొని నిద్రలేక కష్టపడి రోజు 6 షూటింగ్లు చేసి నేను ₹1 వేస్ట్ చేసుకోకుండా నా బిడ్డలు నాకు చిన్నప్పుడు ఇది మాకు రాకూడదు. చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పుడు కూడా పేదవాడిని కాదు తమ్ముడు. నాకు బండ్ల మీద వచ్చేది ధాన్యం, మా నాన్న టీచరు. అక్రమ సంపాదనలు పెట్టుకొని ఎక్కడ ₹1 నా కష్టార్జితం, నా కష్టం. రోజుకు 6 షూటింగులు, 10 సంవత్సరాలు రౌండ్ దక్కల నా పిల్లలను వదిలేసి. వాళ్ళు ఏం చదువుతున్నారో తెలియదు, స్కూల్కి పోతాం రాలేదో తెలియదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదు. ఒకరోజు ఇక్కడ ఉంటే, ఒకరోజు రాజమండ్రి, ఒకరోజు వైజాగ్, ఒకరోజు మైటాస్. ఫ్లైట్ ఎక్కుడు, సాయంత్రం ట్రైన్ ఎక్కుడు, సంచులు అందించుకునేది, బ్యాగులు మార్చుకునేవాడిని. రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లలో బ్యాగులు మార్చుకునేది. అందులో పెట్టి 2 జతలు పెట్టి బ్యాగు ఇగో దీంట్లో 3 పొట్లాలు, 3 పొట్లాలు 3 సినిమాలు అయ్యి పొట్ల మీద రాసింది బుక్కులు. నాకు అక్కినేని గారు ఆదర్శం, అక్కినేని అవసరం చెప్పేది నాకు. అందాక 2 పెగ్గులే తాగాలి. నాకు డాక్టర్ చెప్పాడు, నేను 2 పెగ్గులే తాగుతాను, నువ్వు వస్తావా? నువ్వు వస్తే 3 పెగ్గులు తాగుతాను నీకోసం అన్నాడు. ఎన్నోసార్లు అన్నాడు అట్లా పిలుచుకొని నన్ను. ఇగో నీ 2 అయిపోయినాయి, నాది ఇంకొకటి ఉంది అనేవాడు. అరే 2 తాగాలన్నమాట హెల్తీ. కానీ నేను ఇప్పటికదే 2 అంటే 2 అట్లా. మోహన్ నాగేశ్వరరావు గారు చెప్పారు,
ఆయన గుర్తొస్తారు. అంతే. ఓకే ఓకే ఓకే. అట్లా మేము జీవితాన్ని పొదుపుగా వాడుకున్నాం. ఇప్పటిదాకా నేను రాజకీయంలో నేనేం డబ్బులు ఖర్చు పెట్టలేదు. నేను ఓట్లకు డబ్బులు ఇచ్చి నేను ఎప్పుడు కొనుక్కోలేదు. బాగా తాపిచ్చి డబ్బులు మంచి నేను ఎప్పుడు గెలవలేదు అట్లా. కానీ ఇప్పుడు రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయి బ్రెస్ట్ బట్టిని పట్టించారు. బ్రెస్ట్ పట్టిన వాళ్ళతోటి ఉండొద్దనే స్నానం చేసి వైట్ పేపర్ లాంటి కేఏ పాల్ గారు, వైట్ పేపర్ లాంటి ప్రజాశాంతి, వైట్ పేపర్ లాంటి బాబుమోహన్ చేరాడు. దాన్ని ఆన్లోకి పోయిండు. దాన్నే చూపిస్తాను నేను. చాలా చులకనగా చూస్తారు తెలుసా మీకు అసలు బయట బాబాయ్, చాలా చులకనగా చూస్తారు. అది వాళ్ళకు లోక జ్ఞానం లేకనే. తర్వాత అర్థమవుద్దంట. కాదు, దేనికి వాళ్ళు డబ్బులు పెట్టి తాపిచ్చి కోట్లు పెట్టి టికెట్లు ఇచ్చి అది రాజ్యాంగం ప్రకారంగా కరెక్టా? అమెరికాలో ఎట్లా జరుగుతాయి ఎలక్షన్లు? వేదిక ఉంటుంది, వస్తాడు, వాడు ఏం చేస్తాడో చెప్తాడు, చేయబోయేది చెప్తాడు, నమస్కారం అని పోతాడు. న్యాయ నిర్ణేతలు ఓటర్లు వాళ్ళని జడగొడుతున్నారే. ఎంత పాపిస్తున్నా కొడుకులు వీళ్ళు. అంటే మీరు గెలిచిన 3 సార్లు కూడా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా గెలిచారా? ఒక్క రూపాయి కూడా. భోజనాలు ఆ ఖర్చుల వరకు, ప్రచారం ఖర్చులు, అది అంతే తప్ప నేను నేను గెలిచిన తర్వాత నా కోసం కష్టపడ్డోళ్ళు, సైకిల్ లేనివాడు కూడా కార్లలో తిరగడంలో చేసిన మళ్ళా. సో ఏపీలో ఇప్పుడు జగన్ ఒక్కడే ఉండి పోరాడుతున్నాడు ఆయన. ఇప్పుడు 3 పార్టీలు కలవటం, అప్పుడు మీ మాజీ పార్టీ అనుకోవచ్చు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ కలిసి చేయటం, మీ దాని గురించి ఆయన ఒంటరిగా చేయటం ఆయన ఇష్టం. ముగ్గురు కలిసి, ఇంకా కాకపోతే ముగ్గురు కలుపుకొని చేయటం వీళ్ళ ఇష్టం. కామెంట్ చేసి అది వాళ్ళ ఇష్టం అంతే తప్ప దాన్ని కామెంట్ చేయడం నేనెవరు? నాకేం పని, నాకేం అవసరం? ఏ ఈక్వేషన్స్లో వాళ్ళు పోటీ చేస్తున్నారో నేను దాన్ని విమర్శించాల్సిన పని నాకు లేదు, నాకు అవసరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు అసలు నటుడిగా ఇన్స్పిరేషన్ ఎవరు? అలాగే రాజకీయంగా మీరు అంటే రెండు వైపు ఇప్పుడు చెప్పానా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలకు క్యాబినెట్ మంత్రిగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్ నేను. ఫ్యాక్టరీస్ నేనే, లేబర్ నేనే. అంటే మేనేజ్మెంట్ నేనే, లేబర్ నేనే. అసలైతే లేబర్ తరఫున మాట్లాడితే మేనేజ్మెంట్ కోపం, మేనేజ్మెంట్ తరఫున లేబర్ కోపం, రెండు మీరే. రెండు నేనే. 2 కళ్ళు, రెండింటిని బ్రహ్మాండంగా చూశాను. 97.4 మార్క్స్ నాకు ఆన్లైన్లో పెర్ఫార్మెన్స్. మంత్రికి పెర్ఫార్మెన్స్ నా మార్కులు. అవును అవును. కేసీఆర్ గారి కూతురు కవిత అరెస్ట్ మీద బాబుమోహన్ ఏం చెప్తారు? తమ్ముడు చెరపకరా చెడేదేవు అనే సామెత కదా, అట్లనే తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. సరే చేసినరా చేయలేదు అది తేల్చే గవర్నమెంట్, అది తేల్చే వింగ్ వేరే ఉంది, దానికి సంబంధించిన వేరే ఉంది. అవే మా అక్క కూతురు, నేను అక్కని పిలుచుకున్నట్ట మా దేవత ఆమె కూతురు కనుక అది ఏమో నాకు ఆ సబ్జెక్టు తెలియదు. రాజకీయాల్లో విమర్శలు ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయాయి. ఎందుకంటే బూతులు, పరమ బూతులు తిట్టుకున్నా కానీ బయట నీచపు భాష అన్న. అవును అవును. దానికి బాధ్యుని నేను కాదు, అనిపించేది నేను కాదు. నేను వినటానికే నాకు అసహ్యం అనిపించేది వాళ్ళ బిహేవియర్. అరేటోడు కానీ అనిపించుకుంటాడు కానీ కనుక అసలు నేను అది కామెంట్ చేయటానికి కూడా నేను ఒప్పుకోను. నాకు ఇష్టం లేని వ్యవహారం అది. ఈ ఏప్రిల్ 14వ తారీఖుకి బాబుమోహన్ ఎన్నో సంవత్సరాలు అడుగు పెడుతున్నారు? నాకు సంవత్సరాలు గుర్తులేవు తమ్ముడు. 14/4 ఏప్రిల్ 14th పుట్టిన అనేది మా అమ్మ అప్పుడు చిన్నప్పుడు మా నాన్నంటే గుర్తు, అంతవరకే తెలుసు. నాకు ఇయర్ తెలియదు, నేను ఏ సెలబ్రేషన్లు చేసుకోను. కాకపోతే ఇంట్లో ఫోర్స్కు నేను ప్యాంటు షర్టు కొత్త తీసుకుంటా, నేను కొత్త తీసుకుంటా, అంతవరకే తప్ప డ్రైవర్ నేను పెద్ద సెలబ్రేషన్ చేసి కేకులు కట్ చేసి అస్సలు ఉండదు. నా డ్యూటీ నేను చేసుకుంటా. సరే, బయట విషయాలు పక్కన పెడితే మన ఫ్యామిలీ విషయాలు, మనవరాలతో చాలా సరదాగా ఉంటారు, ఎప్పుడు చూసినా చాలా ఇదిగా ఉంటారు. ఆ కనెక్ట్ గురించి అంటే ఒక ఆమె మా పెద్దబాబు, ఒక ఆమె మా అమ్మ, వాళ్ళే పుట్టిరు మా ఇంట్లో అనుకుంటాను. ఎంజాయ్ చేస్తాను, మురుసుకుంటాను.
ఓకే. వాళ్ళని దీవెళ్ళలో చూసుకుంటున్నారు. అంటే మా అమ్మ మా పెద్ద బాబు ఏం తింటాడు, ఒక ఆమె ఫుడ్ బర్గర్లు గిర్గర్లు వాడు ఏ ఫుడ్ అంతా, ఇంకొక ఆమె కొంచెం మా అమ్మ లక్షణాలు నాకు కనపడతాయి. ఓకే 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 అంటే వాళ్ళు పుట్టారనేదే నా విశ్వాసం. ఓకే ఓకే ఓకే. అందుకనే మా అమ్మ ఉన్నట్టుగా ఆడుకుంటా. ఓకే సార్, మీరు ఇంతలా ఉన్నా కానీ 100% వరంగల్లో డెఫినెట్గా మీరు గెలవాలి, గెలుస్తారు. వరంగల్ ప్రజలకు కూడా నేను మంత్రిగా, ఎమ్మెల్యేగా, అక్కడ పుట్టినవాడిగా అందరికీ నా క్యారెక్టర్ తెలుసు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. చాలా చాలా విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడుకున్నాం. చాలా వెరీ వెరీ హ్యాపీ. సో మళ్ళీ నటుడిగా మీరు కంటిన్యూ. అది నా వృత్తి తమ్ముడు, నటన నా వృత్తి, ఇది సేవ. ఎన్టీ రామారావు గారు అంత పెద్ద స్టార్ను వదిలేసి ప్రజాసేవకి ఎలాగైతే వచ్చాడో ఆ అన్న అడుగుజాడలు నడిచే తమ్ముడిగా నేను అందుకే వచ్చిన, అదే పని చేసిన, అన్నగారు చేసిన లాంటి పనే చేసిన. కమిషన్లు తీసుకోలేదు, అబద్ధం ఆడలేదు, తప్పుడు సమాచారం చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పినా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా. బాబుమోహన్ వారసులు ఎవరు అంటే మళ్ళీ ఏమో మా మనవరాళ్ళలో ఎవరైనా అవుతారేమో, ఓ ఎందుకు కాకూడదు, వెరీ గుడ్. జయలలిత కంటే మించిన అవుతారేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్నగారు. వెరీ హ్యాపీ.